పాకిస్తాన్ కాదు ఇది ఫేకిస్తాన్. నిజంగానే పాపం పాకిస్తాన్‌కి ఎక్కడా లేని కష్టం వచ్చి పడింది. మనం అందరం మాట్లాడుకుంటాము పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని చెప్పి. అలాంటి వాతలు పడ్డా సరే పాకిస్తాన్ ఇంకా బీరాలు పలుకుతోంది. మేరపొద్దు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పాపము వైపేమో పాకిస్తాన్ నుంచి ఎగురుతున్న డ్రోన్లు భారత భూభాగంలోకి వచ్చేలోపే కూలిపోతున్నాయి. మిసైల్స్ ఏవో చేస్తాయనుకుంటే అది చైనా మాల్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. సో ఏం చేద్దామని ఆలోచిస్తోంది. ఎందుకంటే అక్కడ ఓవైపు ప్రజలేమో మనం యుద్ధం చేసేస్తున్నాం, భారత్ని ఇబ్బంది పెట్టేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడేమో సిచ్యువేషన్ అలా కనిపించట్లేదు. ఏం చేద్దామని బాగా ఆలోచించి ఒక కొత్త తరహా విధానానికి ముందుకెళ్ళారు. అదే ఫేకిస్తాన్గా మారిపోవాలని ఆలోచించింది. ఎందుకంటే దీనికి పాకిస్తాన్ అని చెప్పడం కన్నా ఫేకిస్తాన్ అని పేరు చెప్తేనే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగుంది. ఎందుకంటే అన్ని చోట్ల మనం చూస్తుంటాము ఫ్యాక్టరీల్లో ఏదో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ పాపం ఆ ఫేక్ పోస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఓవైపు ప్రజల దగ్గర నుంచి ఆ వ్యతిరేకతను మూట కట్టుకోకుండా ఉండకోసము ఎంతో కొంత వాళ్ళకి ఆ ఆనందాన్ని, ఆ శునకానందాన్ని అందించడం కోసం పాకిస్తాను ట్రై చేస్తూ వస్తుంది. మనము కొన్ని పోస్టులు చూద్దాము. మొదటగా మనం చూస్తే ఏంటంటే ఆదంపూర్కి సంబంధించిన ఒక ఆర్మీ బేస్ని మేము నాశనం చేశాము అంటూ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ చెబుతూ వచ్చింది. దానికి సంబంధించి అదొకసారి చూద్దాం. అంతేకాకుండా ఫేకిస్తాన్ సంబంధించిన క్రియేటివిటీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది ఫేకిస్తాన్ క్రియేటివిటీ ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే పాక్కు చెందిన డీజీ ఐఎస్పిఆర్ ప్రెస్ మీట్లో ఆ దేశ నేవీ అధికారి ఓ ప్రజెంటేషన్ ఇస్తూ భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరీన్లతో సహా మేము తాము చాలా వేగంగా మోహరింపులు జరిపామంటూ ఓ ఫోటోని అక్కడ డిస్ప్లే చేశారు. దీనిలో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాలతో చాలా గంభీరంగా కనిపిస్తుంది. అయినా తీరా చూస్తే ఈ ఫోటో ఎక్కడదా అని మిలిటరీ విశ్లేషకులు పరిశీలిస్తే అది 2023 నాటిదని తెలిసింది. మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇది ఫేకిస్తాన్ క్రియేటివిటీ. ఒరిజినల్గా అది 2023 నాటి వీడియో. అది దానికి సంబంధించిన ఫోటోని చూపిస్తూ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మేమేదో గ్రేట్గా చేసామని చెప్పి. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఫేకిస్తాన్ క్రియేటివిటీకి సంబంధించి చూసినప్పుడు ఏంటంటే S-400ని మేము నాశనం చేశామని చెప్పారు. ఆ S-400 ఏం జరిగిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఫేకిస్తాను ఇస్తున్న విషయాలు 2023లో అప్పటి చైనా అలాగే పాకిస్తాన్ రెండు కలిపి చేసిన ఒక దానికి సంబంధించింది. ఇక ఇది నెక్స్ట్ ఇది ఇంకా కేక్ అనమాట. ఎందుకంటే ఆ వీడియో ఒకటి ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ప్రకారం ఏంటంటే ఏదైతే శివానీ సింగ్ అనే ఒక పైలట్ని పాకిస్తాన్ క్యాప్చర్ చేసిందని చెప్పి ఈ రైట్ సైడ్ వీడియోలో కనిపిస్తున్న ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆమెను పట్టుకున్నాము, అంతేకాకుండా రఫేల్ విమానాన్ని మేము కూల్చేసామని కూడా చెప్తూ వచ్చారు. అయితే ఫైనల్గా తెలిసింది ఏంటంటే మేడం మన పైలట్ గారు ఏం చేశారంటే ఒక ఫ్లైట్ ముందు నిలబడుకొని ఒక ఫోటో దిగి దాన్ని పోస్ట్ చేశారు. హ్యాపీగా నేను కాఫీ తాగుతున్నాను, మీరు టెన్షన్ పడొద్దండి అని. సో ఏదంటే ఇది ఆదంపూర్కి సంబంధించిన ఎయిర్ బేస్. దీన్నే నాశనం చేశామని చెప్పేసి మొన్నటి నుంచి పాకిస్తాన్ పాపము ఇలాంటి కొన్ని ఫేక్ వీడియోలని ప్రజెంట్ చేసుకుంటూ మేము భారత్ని ఇబ్బంది పెట్టాము, అక్కడ ఎయిర్ బేస్లను మేము నాశనం చేశాము, మమ్మల్ని ఆపుకునే పరిస్థితి భారత్కి లేదు అంటూ పాకిస్తాన్ చెప్తూ వచ్చింది. సో వీటన్నిటికీ ఫైనల్ టచ్అప్ ఎవరిచ్చారు తెలుసా? ప్రధాని మోడీ. ఇప్పుడు ఆ వీడియోని చూడండి ఒకసారి మీరు. ఇవాళ మోదీ ఏం చేశారంటే ఉదయమే లేచి హ్యాపీగా రెడీ అయిపోయి వాళ్ళు ఏదైతే చెప్పారో ఏ ఆదంపూర్కి సంబంధించిన ఎయిర్ బేస్ని నాశనం చేశామని చెప్పారో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో జై భారత్ అని చెప్పి నినాదాలు చేయించి హ్యాపీగా నడుచుకుంటూ ఐదు నుంచి వచ్చారు. వీడియో ఒకసారి ప్లే చేయండి. ఇది నరేంద్ర మోడీ చేసిన ట్వీట్. ఎందుకంటే ఏదైతే ఆదంపూర్ని మేము నాశనం చేశామని చెప్పారు, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఆ ఎయిర్ బేస్లో హ్యాపీగా తన ఫ్లైట్లో వెళ్ళారు, దిగారు, అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడారు, వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టారు. ఎవరైతే అక్కడ పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పర్సనల్గా మాట్లాడారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ వచ్చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ పాపం ఫేకిస్తాన్గా మారే ప్రయత్నం చేస్తుంది. కానీ అందులో కూడా ఫెయిలిస్తాన్గా అయిపోయింది. ఎందుకంటే అందులో కూడా సక్సెస్ కాలేకపోయింది. ఓవైపు ప్రజలను ఆలోచింపజేయకుండా ప్రజలను కేవలం ఆనందింపజేయడానికి ఇలాంటి ఫేక్ వ్యూస్ కానివ్వండి, ఫేక్ సంబంధించిన ఇష్యూస్ని తీసుకొని ఏదో సాధించేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఎందుకు పాకిస్తాన్ ఇలా ఫేకిస్తాన్లా మారింది అనే విషయాన్ని మనం చర్చించేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కి న్యూస్. మనం చూస్తున్నాము పాకిస్తాను ఏమంటారు, గెలవడానికి అవకాశం లేదు, గెలిచామని చెప్పుకునేందుకు సిచ్యువేషన్ లేదు. కానీ ఇలాంటి ఫేక్ వీడియోసో లేకపోతే ఫేక్ పోస్టులను తీసుకొని సరే ఇక్కడ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఫేక్ని క్రియేట్ చేస్తోంది అక్కడ లోకల్గా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, డైరెక్ట్గా ప్రభుత్వమే అలాంటి వాటిని ప్రచారం చేస్తోంది. అంటే
ఎలా చూడాలంటారు పాకిస్తాన్? ఎందుకు వాళ్ళకి ఇంత దయనీయమైన పరిస్థితి వచ్చిందంటారు? వాస్తవంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యాన్ని తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అది మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, తర్వాత జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, తర్వాత జరిగిన ఖండాంతర యుద్ధాలు అనేకం, ఇరాన్ ఇరాక్ యుద్ధం కావచ్చు, తర్వాత ఆ, భారత్ పాకిస్తాన్ల యుద్ధాలు కావచ్చు, ఇతర ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుద్ధాలు కావచ్చు, తర్వాత పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాలు కావచ్చు. ఇవన్నీ యుద్ధాలలో ఒక అసత్య ప్రచారం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక భాగమైంది. ఇవాళ భారతదేశం కూడా మన 9 తారీఖు మన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఒక విరోచితంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాలే కాకుండా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధాన నగరాల మీద పట్టణాల మీద దాడి చేయడం అనేది చాలా స్వాగతించవలసినటువంటి అంశం. ఇక పాకిస్తాన్ ఏంటంటే నిజంగా మన దౌత్యపరంగా ఉగ్రవాదాన్ని మనం ఒక ఫేజ్ గా ఎదుర్కోవటం అయితే ఈ ఆమ్, ఈ అసత్య ప్రచారాన్ని కూడా ఎదుర్కోవడం మరొక సమస్య. ఎందుకంటే అందుకే ఆ ఎక్స్ ఖాతాలను ఫస్ట్ భారతదేశం దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకొని నిషేధించింది. ఎక్స్ ఖాతాలను నిషేధించింది, అదేవిధంగా 16 యూట్యూబ్ ఛానళ్లను కూడా నిషేధించింది. ఈ రోజు ఒక అధికారికంగా పాకిస్తాన్ ఏదైతే DGISPR ప్రెస్ మీట్ లో భారత్ నౌకాదళానికి సంబంధించినటువంటి సబ్మెరీన్లను మేము అంటే కట్టడి చేసినాము, మేము సబ్మెరీన్ల ద్వారా జలాంతకారం ద్వారా కట్టడి చేసినాము. తర్వాత ఆ విన్యాసాలు అంటే వాస్తవంగా ఏంటంటే 2023 సంబంధించిన చైనా పాక్ సంబంధించిన విన్యాసాలకు సంబంధించి. అవును. ఇంకోటి ఏంటంటే P-3C విమానాలు భారత్ S-400 యుద్ధ విమానాలను పూర్తి చేశాయని చెప్పి తప్పుడు చిత్రాలు చూడడం అనేది ఇది ఒక పాక్ విదేశాంగ విధానంలో ఒక అసత్యపు కుట్రలో ఒక భాగం. ఎందుకంటే పాకిస్తాన్ భౌతికంగా ఇవాళ ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి అద్దంపూర్ను విజిట్ చేశారు ఎయిర్ బేస్ దాంట్లో. అక్కడ విరోచితంగా పోరాడినటువంటి ఎయిర్ మార్షల్స్ కు ఎయిర్ వారియర్స్ కు ఒక సంఘీభావంగా వాళ్ళకు సెల్యూట్ చేస్తున్నాడు. అంటే పాక్ ఒక ప్రధానమైనటువంటి ఏదైతే అద్దంపూర్ మీద ఎయిర్ బేస్ మీద మేము దాడులు చేసినామని చెప్పుకుంటుందో ప్రచారం చేస్తుందో ఆ సత్య ప్రచారాలను ఇవాళ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం ద్వారా ఆ ప్రాంతం అంతా ఉన్నది. అంటే భారత దేశం మీద ఒక అసత్యపు ప్రచారాన్ని చేస్తూ ఈ రకంగా దౌత్యపరంగా అసత్య ప్రచారం చేసి విజయం సాధించాలని కోరుకునే దాంట్లో పాకిస్తాన్ ముందు పోయింది. ఇప్పుడు కాదు, 1965 యుద్ధంలో కావచ్చు, 1971 యుద్ధంలో కావచ్చు, ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అంటే భారత సైన్యానికి, ఎందుకంటే ఇవాళ భారత సైన్యానికి ఒక నైతిక మద్దతు అంటే మన సైన్యాలకు త్రివిధ దళాల సైన్యాలకు సంపూర్ణమైన నైతిక మద్దతు ఇక్కడ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, సమాజం నుంచి, పౌర సమాజానికి సంపూర్ణంగా మద్దతు వచ్చింది. ఎందుకంటే ఇంతమంది ఒక్క తాడి మీదకి రావడం అన్నది మామూలుగా మన భారతదేశం చాలా కష్టమైన విషయం. బట్ ఈసారి చాలా ఈజీగా జరిగింది. అయితే సత్యంగా ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఎందుకంటే పాకిస్తాను ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా కేవలం వాళ్ళ ఆత్మసంతృప్తి జరిగిందా, లేకపోతే ఆ శునకానందం వాళ్ళు కంప్లీట్ అయిందా, లేకపోతే అక్కడ ప్రజలు దానిని నమ్మి నిజంగానే ఆ ప్రభుత్వం వైపు పాజిటివ్గా ఆలోచిస్తారని అనుకున్నారు ఏంటి అసలు? ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. సందర్భం గారు ఇక్కడ 2 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఏంటంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారా పాకిస్తాన్ వాస్తవానికి సాధించింది ఏమిటి? అంటే వాళ్ళ ప్రజల్ని ఆ సంతోషపరచడమేనా, లేకపోతే ఇంకేదైనా విధానం ఉందంటారా? ఇది అంటే వాస్తవంగా ఇందులో ఒక యుద్ధ తంత్రంలో ఒక భాగం. ప్రధానంగా ఏంటంటే భారత సైనికులు సైనిక దళాల ప్రతినిధుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఒక అంశం. 2, ప్రధానంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న వైరుధ్యం మతపరమైనటువంటి వైరుధ్యాలుగా చిత్రీకరించి అంతర్గతంగా మతపరమైనటువంటి వైరుధ్యాలను సృష్టించడం ద్వారా దేశ అంతర్గత సంక్షోభంలోకి నెట్టేయాలనేటువంటి ఒక కుట్ర. వాస్తవంగా ఏంటంటే విదేశాంగ విధానంలో దౌత్య విధానంలో నీతి నియమాలు ఏమి ఉండవు. ఎట్లా అయినా కూడా ఓ దేశాన్ని కబలించాలి, భౌతికంగా దాడులు చేయాలి, అనైతికంగా ప్రజల మీద దాడులు చేయాలి, ఈ విధంగా మత కళాలు రెచ్చగొట్టాలి. అంటే ఇట్లా పాకిస్తాన్ యొక్క దౌత్య నీతి వక్ర మార్గం నుంచే ఫస్ట్ నుంచి చూస్తాం పాకిస్తాన్ అనుసరించేటువంటి విధానం. ఎందుకంటే అది అంతరంగికంగా పాకిస్తాన్ సంక్షోభంలో ఉంది. అందువల్ల ఏంటంటే ఒక మీడియాను ద్వారా అసత్యాలను ప్రచారం చేసి ఇక్కడ ప్రజల్లో ఆందోళనలు రేపడం,
ప్రజల దేశ అంతరంగికంగా సంఘర్షణలు రేకెత్తించడం, మతపరమైనటువంటి ఘర్షణలను క్రియేట్ చేయడం. ముఖ్యంగా ఏదైతే ఒక ధైర్యంగా ఉండబడినటువంటి సైన్యం ఏదైతే ఉందో, ఎందుకంటే ఉమ్, ఏ దేశ సైన్యానికైనా కూడా ఆ దేశ ప్రజలు, ఆ దేశం యొక్క మద్దతు ఉండాలి. అవును. యుద్ధంలో పాల్గొని ప్రాణాలు అర్పించడము అని అంటే అది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సైనికులు. ఇవాళ ప్రధానమంత్రి కూడా అద్దంపూర్ పోయి ఆ సైనికులు సెల్యూట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ వీరత్వం కావచ్చు, వాళ్ళ యొక్క ఆ పాక్ ఓటమి అంగీకరించింది. మనం నైతికంగా ఇవాళ మీరందరూ కూడా నిలబడి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇవాళ పాకిస్తాన్ ఓటమికి గురికి మీరే కారణం అని చెప్పేసి అలా సైనికులను కొనియాడడం అనేది ఒక నైతిక ధైర్యం ఇచ్చారు. ఎస్. ఇక పాకిస్తాన్ ఒక ప్రధానమైనటువంటి దౌత్య నీతిలో, ఎందుకంటే ఇప్పుడు 71 యుద్ధం తర్వాత అనేక ఒప్పందాలు జరిగినాయి. అవును. సీజ్ ఫైర్ కావచ్చు, తర్వాత ఆక్రమించుకున్న ప్రాంతాలలో తొలగిపోవడం కావచ్చు, తర్వాత యుద్ధ సైనికులు మనం ఫస్ట్ నుంచి కూడా ఫారిన్ పాలసీలో ఒక అలీన విధానం అనేది మనం నెహ్రూ నుంచి అనుసరించినటువంటి విధానం. అవును. అంటే గాంధీ, బుద్ధుడి నుంచి గాంధీ వరకు కూడా శాంతి అహింసల చర్చలు. ఎందుకంటే లేకపోతే ఇలా భారత్ దలుచుకుంటే ఇప్పటికీ వాస్తవంగా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి మనం బాంబులే కాదు, అసలు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు అక్కడ, అసలు బార్డర్ Actually మనం దాన్ని మన చేస్తున్నాం. అవును. జమ్మూ కాశ్మీర్ బార్డర్ పోయే శక్తి ఉన్నది. సార్ ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. ఫైనల్గా మన టైం తక్కువ ఉండడం వల్ల ఐఎమ్ సారీ. ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. పాకిస్తాన్ ఏవైతే ఈ ఫేక్ ప్రచారాలు చేస్తూ వచ్చిందో వాటిని ఎదుర్కొనడంలో భారత్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మీరు అనుకుంటే దాంతో కంక్లూడ్ చేయండి ప్లీజ్. చాలా సంపూర్ణంగా విజయవంతమైంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ చాలా ర్యాపిడ్ గా డెవలప్ అయింది కాబట్టి ఇండియా కూడా ఇవాళ వాస్తవంగా, అందుకే ఇప్పుడు భారత దౌత్యపరమైన చర్యలలో మొట్టమొదట చేసింది ఏంటి అని అంటే పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ను కట్టడి చేయడం, యూట్యూబ్ ఛానళ్లను, ఎక్స్ వేదికగా ఉన్న ఖాతాలను రద్దు చేయడం. ఎస్. ఏదైతే అంటే ఎందుకంటే ఆ దౌత్యపరంగా మనం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగానే ఇవాళ వాస్తవాలను ప్రజెంట్ చేస్తా ఉంది. అంటే అవును. పాకిస్తాన్ ఏదైతే ప్రెస్ మీట్ లో ప్రజెంట్ చేసిందో ఇగో ఇది అవాస్తవం, ఇగో ఇది వాస్తవం అని చెప్పేసి, అంటే ఇవాళ ప్రపంచ ప్రజలకు తెలుస్తా ఉంది. అవును. అంటే ఒక అసత్యపు ప్రచారం ద్వారా భారతదేశాన్ని ఏదో విధంగా ఒకటి అంతర్జాతీయంగా బదనం చేయాలి, భారతదేశంలో ఉండబడినటువంటి సైన్యం యొక్క పోరాడేటువంటి సైనికుల యొక్క నైతిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఎస్. మనోనిర్భరాన్ని, అంటే ఒక రకంగా Right. విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర. ఇది వైఫల్యమే. పాకిస్తాన్ Right. సంపూర్ణ అంతర్జాతీయ సమాజానికి తెలుసు ఎవరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, ఎవరు సీమాంతర ఉగ్రవాదానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. పహల్గాం దాడిని కాదు, అంతకుముందు ఉన్నటువంటి పార్లమెంట్ మీద దాడి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సైనికాధికారుల మీద దాడి కావచ్చు, ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా మత కలహాలు క్రియేట్ చేయడంలో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇటువంటి అసత్యపు దౌత్య నీతిని ప్రదర్శించడం ఏహ్యమైంది, ఖండించవలసిన. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ పాపం అటు యుద్ధ నీతిని చేసుకోలేకపోతుంది, యుద్ధంలోనూ గెలవకపోతుంది, చివరికి ఫేక్ పోస్టులలో కూడా తను గెలవలేకపోయింది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.